అందరికీ నమస్తే. మరి ధ్యాన యోగం సిద్ధించాలంటే మధ్య మార్గంలో జీవించాలి. ఆహారము మధ్య మార్గంగా ఉండాలి. మన నిద్ర మధ్య మార్గంగా ఉండాలి. మన వ్యవహారము మధ్య మార్గంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ధ్యాన యోగం సిద్ధిస్తుంది. అతిగా తినేవాడికి, మరి ఎక్కువ నిద్రపోయేవాడికి ధ్యాన యోగం ఎన్నటికీ సిద్ధించదు. మరి ఈ విషయంలో భగవానుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. భగవద్గీత 6వ అధ్యాయము 16వ శ్లోకం. నాత్యశ్నతస్తు యోగోస్తి నైకాంత మనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చ అర్జున. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. అర్జున, అతిగా తినేవాడికి, మరి బొత్తిగా తినని వాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, మరి అసలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యాన యోగం సిద్ధించదు. మరి దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. ఇప్పుడు గౌతమ బుద్ధుడు కొన్నాళ్ళు పూర్తిగా ఆహారాన్ని త్యజించి ధ్యానం చేసి చూశాడు. అయితే శరీరాన్ని శుష్కింప చేసుకొని సాధన చేస్తే ఫలితం ఉండదని, అది అనర్థాలకు దారితీస్తుందని స్వానుభవం మీద గ్రహించాడు బుద్ధుడు. తాను చేయవలసిన ప్రయోగాలన్నీ చేసి చివరకు మరి ఎక్కువ కాకుండా, మరి తక్కువగా కాకుండా తగు మోతాదులో ఉండే మధ్య మార్గాన్ని ప్రతిపాదించాడు. అతిగా తింటే మత్తు, సోమరితనం, అజీర్తి ఉంటాయి. అవసరం కంటే తక్కువగా తింటే ఆకలి, నిస్సత్తువ. కాబట్టి ఎక్కువగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువగా తిని ఆకలితోనూ బాధపడక, అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారము యుక్తంగా తీసుకోవాలి. మరి యోగులు చెప్పేందంటే, మన యొక్క ఆహార సంచిని 4 భాగాలు చేస్తే 2 భాగాలు ఘన పదార్థాలతో ఉన్న ఆహారం, 1 భాగం నీరు, 1 భాగం ఖాళీగా ఉంచమని చెప్తారు. మరి ఈ విధంగా ఆహారాన్ని తీసుకోవాలి. అంతే తప్పితే కడుపు నిండా సుష్టిగా తింటే ధ్యానయోగం సిద్ధించదు. అదే పనిగా నిద్రపోతుంటే ధ్యానయోగం సిద్ధించదు. నిద్ర తగు మోతాదులో ఉండాలి, ఆహారం తగు మోతాదులో ఉండాలి, మన వ్యవహారం కూడా తగు మోతాదులో ఉండాలి. ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి, చతుర్భుక్తే సదారోగి అని పెద్దలు చెప్పడం జరిగింది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానునికి, మరి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.